హైదరాబాద్లో మెహఫిల్, షాగ్ హౌస్, పిస్తా హౌస్ ఇట్లాంటి రెస్టారెంట్ల ఓనర్ల ఇండ్ల మీద ఐటీ దాడులు జరిగినాయి. అయ్యో పాపం వీళ్ళు ఏం చేసిర్రు, జనానికి ఇంత తిండి పెట్టుడే తప్ప అని చెప్పి అనుకుంటుర్రా? కానీ వాస్తవం వేరే ఉంది. అదంతా మన కళ్ళ ముందనే జరుగుతుంది, కానీ మనకు అది తెలియట్లేదు. అంతేకాదు మనకి పట్టించుకునే టైం కూడా ఉండదు. మీరు ఎప్పుడన్నా బిర్యానీనో లేదంటే ఇంకేదైనా ఒక స్పెషల్ ఫుడ్ తిందామని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళిర్రు అనుకో, తిన్నారు, కంప్లీట్ అయిపోయింది, బిల్లు తెచ్చిర్రు, మీరు కట్టేసిర్రు, వచ్చేసిర్రు, ఇంతవరకే చూస్తాం. కానీ మన చేతికి ఇచ్చిన బిల్లు అది చేత్తో రాసి ఉందా లేదంటే కంప్యూటరైజ్డ్ బిల్లా అనేది మనం చాలా వరకు అబ్జర్వ్ చేయం. ఆల్మోస్ట్ చాలా రెస్టారెంట్లలో 70% పైగా కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వకుండా చేత్తో రాసిన బిల్లులు ఇస్తున్నారు. ఇట్లా చేయడం ఐటీ రూల్స్కి వ్యతిరేకం. ఎందుకంటే ఒక కంప్యూటరైజ్డ్ బిల్లు ఒక రెస్టారెంట్లో జనరేట్ అయిందంటే అక్కడికి ఎంతమంది జనం వస్తున్నారు, ఎంత ఫుడ్ అమ్ముతున్నారు, దాని మీద వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇట్లాంటి వివరాలన్నీ నమోదవుతాయి. సో దానికి అనుగుణంగా ఆ రెస్టారెంట్లు ట్యాక్స్ కట్టాలి. ఎప్పుడైతే ఈ కంప్యూటరైజ్డ్ బిల్ ఇవ్వరో సో ఇవన్నీ ఏవి అక్కడ రికార్డ్ అవ్వవు, సో ట్యాక్స్ ఎగ్గొట్టొచ్చు. ఇది రెస్టారెంట్ల వ్యూహం. ఇట్లా ట్యాక్స్లు ఎగ్గొట్టి 100 కోట్లు కూడా పెడుతున్నారు. ఇక్కడ ఈ రెస్టారెంట్లు 2 రకాల నేరానికి పాల్పడుతున్నాయి. ఒకటి, వినియోగదారుడి హక్కుని కాల్ రాయడం. ఎట్లా అంటే కంప్యూటరైజ్డ్ బిల్ అనేది వినియోగదారుడి హక్కు, దాన్ని ఇవ్వట్లేదు కాబట్టి వినియోగదారు హక్కుని కాల్ రాసినట్లే. ఇంకా రెండోది ఏంటంటే ట్యాక్స్ ఎగ్గొట్టడం. అందుకే ఈసారి ఎవరన్నా కంప్యూటరైజ్డ్ బిల్ ఇవ్వకుంటే ఖచ్చితంగా కావాలని చెప్పి అడిగి మరీ తీసుకోండి. అప్పుడే ట్యాక్స్ కరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్తుంది.